ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా నడక మార్గాల మధ్యలో టోకెన్స్ ఇస్తున్నారా, ఆఫ్లైన్ లో హోమం టికెట్స్ కావచ్చు, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కావచ్చు ఇస్తున్నారా అనే దానికి సంబంధించి, అండ్ అలాగే ప్రస్తుతం తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి దర్శనం టైం స్లాట్స్, న్యూ రూల్స్ కి సంబంధించి, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 8వ తేదీ బుధవారం రోజున 72,017 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 26,863 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,17,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 5 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 6 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ తిరుమలకి నడక మార్గాలలో నడిచి వెళ్లే భక్తులకి నడక మార్గాల మధ్యలో టోకన్స్ ఇస్తున్నారా అని కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకంటూ ప్రత్యేకంగా ఎటువంటి టోకన్స్ ఇవ్వడం లేదండి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లాలి అనుకునే భక్తులు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ SST టోకన్ అనేది తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లాలి అనుకుంటే నడిచి వెళ్ళవచ్చు. లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అంటే అలిపిరి నడక మార్గం భక్తులకంటూ ప్రత్యేకంగా ఎటువంటి టోకన్స్ ఇవ్వడం లేదు. SST టోకన్స్ తీసుకొని మీరు నడిచి వెళ్ళవచ్చు. ఇక శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ అనేవి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ప్రతి రోజు కూడా ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. ఎవరైతే భూదేవి కాంప్లెక్స్ లో ఈ శ్రీవారి మెట్టు మార్గం టోకన్స్ ను తీసుకుంటారో ఆ భక్తులు అదే రోజు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదు. మీరు టోకెన్ తీసుకున్న రోజు తిరుపతిలోనే స్టే చేసి ఆ మరుసటి రోజు శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అప్పుడే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ అయి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు. అంటే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి మాత్రమే అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఇస్తున్నారండి. అలిపిరి నడక మార్గం భక్తులకి ప్రత్యేకంగా ఎటువంటి టోకన్స్ ఇవ్వడం లేదు. అండ్ ఇంకొకటి, నడక మార్గాల్లో నడిచి వెళ్లే భక్తుల యొక్క లగేజ్ అనేది మీరు మోసుకొని వెళ్లే పని లేకుండా టీటీడీ వారే ఉచితంగా కింద నుంచి తిరుమల కొండపైకి చేర్చడం జరుగుతుంది. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం స్టార్టింగ్ లోనే లెఫ్ట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ అనేది ఉంది. మీరు ఆ కౌంటర్ వద్ద మీ యొక్క లగేజ్ అనేది డిపాజిట్ చేస్తే మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. మీరు ఆ రిసిప్ట్ ని తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి తిరుమలకి చేరుకున్నాక, అంటే తిరుమలకి ఎంటర్ అయిన వెంటనే కుడి చేతి వైపున లగేజ్ రిటర్న్ ఇచ్చే కౌంటర్ అనేది ఉంది. ఆ కౌంటర్ వద్దకు వెళ్లి
మీ యొక్క రిసిప్ట్ అనేది చూపించి మీ యొక్క లగేజ్ అనేది రిటర్న్ తీసుకోవచ్చు. సేమ్ అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులు కూడా ఆ నడక మార్గం స్టార్టింగ్ లో రైట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ వద్ద మీ యొక్క లగేజ్ అనేది డిపాజిట్ చేసి ఆ రిసిప్ట్ ని తీసుకొని శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి మీరు తిరుమలకి చేరుకున్నాక అంటే తిరుమలకి ఎంటర్ అయ్యాక కుడి చేతి వైపున లగేజ్ రిటర్న్ ఇచ్చే కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ వద్దకు వెళ్లి మీ యొక్క రిసిప్ట్ అనేది చూపించి మీ లగేజ్ రిటర్న్ తీసుకోవచ్చు. అయితే నడక మార్గం భక్తుల యొక్క లగేజ్ అనేది కింద నుంచి తిరుమల కొండపైకి టీటీడీ వారి ఉచితంగా తీసుకురావడం జరుగుతుందండి. దీనికి మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ హోమం జరిగే ప్లేస్ లో అంటే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో ప్రతిరోజు హోమం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇస్తున్నారా అని కొంతమంది భక్తులు అడుగుతున్నారు. ఆఫ్లైన్ హోమం టికెట్స్ ని దాదాపుగా 7 నెలల నుంచి టీటీడీ వారు రద్దు చేయడం జరిగిందండి. అంటే 2025 జూలై 31వ తేదీ వరకు ఆఫ్లైన్ లో హోమం టికెట్స్ అనేవి ప్రతిరోజు హోమం జరిగే ప్లేస్ లో 50 టికెట్స్ ని ఇస్తున్నారు. అయితే 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి ఆఫ్లైన్ హోమం టికెట్స్ ని టీటీడీ వారు రద్దు చేసి ఆ 50 టికెట్స్ ని కూడా ఆన్లైన్ టికెట్స్ తో పాటుగా కలిపి కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. సో 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి ఆఫ్లైన్ లో హోమం టికెట్స్ పూర్తిగా టీటీడీ వారు రద్దు చేశారు. రోజుకి 200 టికెట్స్ చొప్పున ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లో కూడా ఈ హోమం టికెట్స్ ని రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. మే నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. మే నెల హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు 25వ తేదీ ఉదయం 10 గంటల కల్లా లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. హోమం టికెట్స్ కావచ్చు, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్ కావచ్చు, వర్చువల్ సేవ ₹500 దర్శనం టికెట్స్ కావచ్చు, అంగప్రక్షణం సేవ టికెట్స్ కావచ్చు, ఇలా ఈ టికెట్స్ అన్ని కూడా కేవలం టీటీడీ వారు ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, ఎక్కడా కూడా ఈ టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇవ్వరు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ మా దర్శనం టైం స్లాట్ కంటే ఒక 5-6 గంటల ముందుగానే మేము క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ మా దర్శనం టైం స్లాట్ రాత్రి 7 గంటలు లేదా 8 గంటల టైం స్లాట్ లో ఉంది. మేము మధ్యాహ్నం కానీ లేదా ఉదయం 10-11 గంటల సమయంలో కానీ క్యూ లైన్ లో జాయిన్ అయ్యి మా టికెట్ తో మేము స్వామివారి దర్శనం చేసుకోవచ్చా అని కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది తిరుమలలో ఒక గంటకి సుమారుగా 4000 నుంచి 4500 మంది భక్తులకి స్వామివారి దర్శనం కల్పించే కెపాసిటీ అయితే ఉంది. సో దీనికి తగ్గట్టుగా టీటీడీ వారు అన్ని రకాల టికెట్స్ ని ఆ గంటలో ఎన్నైతే రిలీజ్ చేయాలో దానికి తగ్గట్టుగా ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు రిలీజ్ చేస్తారు. సో అలా మనం టికెట్స్ ని ఆన్లైన్ లో అయినా బుక్ చేసుకుంటాం, ఆఫ్లైన్ లో అయినా బుక్ చేసుకుంటాం. అంటే టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులతో పాటుగా ఆ గంటలో ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనం వచ్చినటువంటి భక్తులకి కూడా స్వామివారి దర్శనం కల్పించాల్సి ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న టికెట్స్ ని టైం స్లాట్ ప్రకారం మాత్రమే క్యూ లైన్ లో జాయిన్ అయ్యి మీ టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకోవాలని టీటీడీ వారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ ఈ టైం స్లాట్ విధానం అనేది లాస్ట్ మంత్ అంటే మార్చి 9వ తేదీ నుంచి టీటీడీ వారు కొంచెం స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారండి. అంటే ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని తీసుకున్నటువంటి భక్తులు కావచ్చు, మీ టోకెన్ ఆర్ టికెట్ పైన దర్శనంకి ఏ టైం స్లాట్ అయితే మెన్షన్ చేసి ఉంటుందో ఆ టైం స్లాట్ కంటే 1 అవర్ ముందు మాత్రమే మీరు క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని అలో చేస్తారు. 1 అవర్ కంటే ఇంకా ముందు కంటే మీ టైం స్లాట్ కంటే 3-4 గంటల ముందుగా మీరు క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేస్తే మీ టైం స్లాట్ వరకు మిమ్మల్ని వెయిట్ చేయించాల్సి ఉంటుంది. ఎందుకు టీటీడీ వారు మార్చి 9వ తేదీ నుంచి ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే మిగతా అన్ని రకాల ఆర్జిత సేవలు కావచ్చు, మొదటి గడప సేవలు కావచ్చు పొందినటువంటి భక్తులు వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్ ప్రకారం ఆ సేవలకు రిపోర్ట్ చేసి సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటారు. కానీ ₹300 టికెట్స్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్నటువంటి భక్తులు మాత్రం వాళ్ళ టైం స్లాట్ కంటే ముందుగానంటే రాత్రి 8-9 గంటల టైం స్లాట్ టికెట్స్ ఉన్నటువంటి భక్తులు కూడా మధ్యాహ్నం 12-1 గంట సమయంలోనే క్యూ లైన్ లో జాయిన్ అయిపోయి స్వామివారి దర్శనంకి వెళ్తున్నారు. ఇలా వెళ్లడం వలన ఆ పర్టికులర్ టైం స్లాట్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి దర్శనానికి ఎక్కువ సమయం పడుతూ ఉంది. సో దీన్ని గమనించిన టీటీడీ వారు భక్తులందరికీ కూడా త్వరితగతిన ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం కల్పించడం కోసం మార్చి 9వ తేదీ నుంచి దర్శనం టైం స్లాట్ టైమింగ్ అనేది ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నారండి. కాబట్టి భక్తులందరూ దీనిని గమనించుకొని మీకు త్వరితగతిన ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవడానికి అండ్ మీ తోటి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకోవడానికి
చేసుకోవడానికి వీలుగా ఉండేలా మీ టైం స్లాట్ ప్రకారం మీరు క్యూ లైన్ లో జాయిన్ అయితే అందరూ భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందండి. అందుకే టీటీడీ వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్న సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.